మేమందరం కలిసే ఉన్నాం కదా అనుకుంటాయంట. మన వైపు నుంచి మనం అన్నం తినే కంటే ముందు విస్తరాకులు చాలా నీట్గా పెడతాం కదా. చిన్న దుమ్ము కానీ ఏ ఇసుకరాయి కానీ ఏది లేకుండా మనం చాలా నీట్గా ప్రిపేర్ చేసుకుంటాం తినే కంటే ముందు. అది హ్యాపీగా ఫీల్ అవుతాయంట, అమ్మయ్య మనల్ని చాలా నీట్గా చూసుకుంటారని. తిన్న తర్వాత ఏం చేస్తాం, విస్తరాకుని మొత్తాన్ని మడత పెట్టేస్తాం, తీసి చెత్త బుట్టలో వేస్తాం కదా. చెత్త బుట్టలో వేసేటప్పుడు స్టార్టింగ్లో ఫీల్ అయింది ఇస్తారు, ఎందుకు నన్ను చింపుతున్నారు కదా అని. తర్వాత కలెక్టివ్గా ఒక ఇస్తరాగ్గా తయారు చేసినప్పుడు నేను కలిసే ఉన్నాను కదా మిగతా వాళ్ళతో పాటు అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందంట. తర్వాత మనం విస్తరాకును నీట్గా కడిగినప్పుడు కూడా అది హ్యాపీగానే ఫీల్ అయింది. తిని మొత్తాన్ని ఒక చెత్త బుట్టలో విసిరేసిన తర్వాత కూడా అది అనుకున్నదట, నేనేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, చెత్త బుట్టలో పడేసినా సరే నేను అక్కడున్న వ్యక్తులకు భోజనం చేయడానికి ఒక అవకాశం కల్పించిన అని హ్యాపీగా ఫీల్ అయిందంట. అంటే ఇక చివరి విస్తరాకును చివరిగా పడేసినామంటే, ఇక చెత్తబుట్టలో పడేసినామంటే ఇక భూమిలో కలిసిపోవడమే, ఇంకా వేరే ఏం లేదు. అంటే అది భూమిపైన జన్మనిచ్చి ఏదో మార్పులు జరుగుతుంటే బాధపడ్డది, కానీ చివరి దాకా ఏమనుకున్నది, అది నేను ఒకరికి ఉపయోగపడుతున్నా అని అనుకుని తన జీవితాన్ని భూమిలో కలిసేటట్టు చేసుకున్నది కదా. మనిషి జీవితం కూడా అంతే. మనల్ని ఈ స్కూల్కు పంపించిన తర్వాత ఏందిరా ఈ స్కూల్, రోజు బెల్లి కొట్టి దాని లోపలికి పోవాలి, చదువుకోవాలి, ఇదే నా జీవితం అని అనిపిస్తుంది. అంటే విస్తరాకు మొదట ఎట్లా బాధపడిందో మనం అట్లా అనుకుంటాం మొదటిసారి, కానీ ఇక్కడ ఈ వ్యవస్థలో ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, మన సీనియర్స్ 548 లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మన టార్గెట్ ఏంది, అంతకంటే ఎక్కువ మార్కులు తీసుకొని రావాలి, ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకొని రావాలి, మనం కూడా మంచి రిజల్ట్తో బయటపడాలి. అంటే మనం కూడా ఇన్స్పిరేషన్ కావాలి. ఒకసారి చిన్న ఉన్నప్పుడు ఎవరైనా సరే స్కూల్కి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూనే వస్తాం, బాధతోనే వస్తాం, అమ్మ నాన్నని వదిలిపెట్టి రావాలంటే. కానీ వన్స్ వచ్చిన తర్వాత విస్తరాకు ఎట్లయితే బాధపడలేదో, మనం అందరం కరెక్టివ్గా ఉన్నాం, మన టీచర్లతో పాటు ఉన్నాం, నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాం. అంటే మన ఫ్యూచర్ని ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం హ్యాపీగా ఫీల్ కావాలి. కడదాకా కూడా లాస్ట్కు మన జీవితం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి కదా. మరి ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి అంటే మనం మంచి చదివితే ఉపయోగపడతామా, మామూలుగా చదివితే ఉపయోగపడతామా? మంచిగా చదివితే ఉపయోగపడతాం. కాబట్టి మీరందరూ ఈ అకేషన్ దృష్టిలో పెట్టుకొని నా ఈ చిన్న మాటను మీరు అర్థం చేసుకొని మంచిగా చదివి మన దేశానికి మనం ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అనే దృక్పథాన్ని మీ మనసులో ఉంచుకొని చదివిన అనుకోండి, 100% మనం ఈ సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఐఐటీలు, నీట్లు అంటే మెడికల్ సీట్లు కొట్టి డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అని కళలు ప్రతి పేరెంట్కి ఉంటాయి. అయితే ఈ రెండు మాత్రమే మీ జీవిత లక్ష్యం కాకూడదు. మంచి రాజకీయ నాయకులు కండి. దేశంలో అవినీతి పాలన విపరీతంగా ఉంది. ఒకసారి రాజకీయంగా ఎదిగినంటే కోట్లు సంపాదిస్తున్నారు. పేదలకు ఏం చేస్తున్నారు మరి? పేరు పేదలది, సంపాదించుకోవడం రాజకీయ నాయకులది. కాబట్టి మీరు అట్లా కాకూడదు. ఫ్యూచర్లో మీరు మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలని కోరుకోండి. అట్లాగే మంచి టీచర్లు కూడా కండి. ఎంతో మంది పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినరు మా కళ్ళ ముందు, లక్షలు గడిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏం తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పిల్లలందరూ ఆగమాగం అవుతున్నారు. వందలు వేల మంది పిల్లలు చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే చేసి పడేస్తుంది. ఒకప్పుడు మాకు ఒక ప్రాబ్లం డౌట్ వస్తే 10 మందిని 20 మందిని అడిగేటోళ్ళం టీచర్లని, అట్లా చేస్తే ఆ మెథడ్ ఈజీ అవుతుందా, ఈ మెథడ్ ఈజీ అవుతుందా అని. ఇప్పుడు జస్ట్ స్కాన్ చేస్తే చాలు, డిఫరెంట్ సొల్యూషన్స్ అన్ని ఏఐ మీ ముందర పెడుతుంది. చూడండి, అంటే టైంను తగ్గిస్తుంది, మనిషి పనిచేసే స్పాన్ కూడా తగ్గిస్తుంది. అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు ఉండవని నా ఉద్దేశం కాదు,
ఉద్యోగాలు 100% ఉంటాయి, కానీ హెవీ టాలెంటెడ్కి మాత్రమే అవకాశాలు వస్తాయి. కాబట్టి చాలా కష్టపడి చదవాలి మీరు. ఇప్పుడున్న మా తరం ఎట్లుండేదంటే ఒక జనరేషన్కి గ్యాప్, ఇంటెలిజెన్స్ గ్యాప్ ఓన్లీ 1% ఉంటే ఇప్పుడు జనరేషన్ గ్యాప్ 100% ఉంటుంది. అంటే 100 టైమ్స్ ఉంటుంది గ్యాప్. కాబట్టి ఎంత కష్టపడాలో ఆలోచించుకొని చదవండి. చెప్పాను కదా, అయితే మంచి రాజకీయ నాయకులుగా ఎదగడానికి ప్రయత్నం చేయండి, లేదంటే ఒక మంచి టీచర్గా కూడా కావచ్చు మీరు. టీచర్లకు జీతాలు ఏం తక్కువ లేవు బయట మార్కెట్లో. ఎంత మంచి నాలెడ్జ్ ఉంటే టీచర్కు అంత సాలరీస్ ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్క టీచర్కు నెలకు మహబూబ్ నగర్లోనే టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటూ నెలకు 3 లక్షలు 4 లక్షలు సంపాదించే సార్లు ఉన్నారు. ఏ సాఫ్ట్వేర్లో వస్తాయి చెప్పండి 3 లక్షల నెలకి? ఏం కష్టపడాలి, తెల్లవారులు మేల్కోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంత ఈజీగా ఏముండదు. అమెరికా వాళ్ళతో మీటింగ్లు, అర్ధరాత్రి మీటింగ్లు ఉంటాయి. వాళ్ళ టైం మన టైం సెట్ కాదు కదా. తెల్లారులు మేల్కోవాలి, డ్యూటీలు చేయాలి, ఏం చెప్తే అది వినాలి. అంత ఈజీగా ఏముండదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే. దానికి తగ్గ కష్టం దానికి ఉంటుంది. కానీ ఆడుతూ పాడుతూ పిల్లల్లో కలిసిపోతూ 3-4 లక్షలు సంపాదించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అది ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్కే ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు. మామూలుగా మన క్లాస్లో పిల్లలు ఒక కాన్సెప్ట్ను అర్థం చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఎట్లా చెప్తే మా పిల్లలు, మా ఫ్రెండ్స్ అందరూ అర్థం చేసుకుంటున్నారు, ఇదొక్క కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్ళండి. మీరు మంచి టీచర్ అవుతారు. టాప్ స్టూడెంట్ ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు, లీస్ట్ స్టూడెంట్ ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు, నేను రేపు పొద్దున టీచర్ అయితే నేను ఏమైతాడో చెప్తే నా పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు నాకు అని ఒక్క మోటో చాలు మిమ్మల్ని మంచి టీచర్గా ఎదగనిస్తారు. కాబట్టి చిన్న చిన్న విషయాలే ఈ వ్యవస్థలోనే గమనించుకుంటూ వెళ్తే చాలు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు భావి భారత పౌరులుగా మంచి మంచి పిల్లల్ని తీర్చిదిద్దే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, నా ఉద్దేశం ఇంజనీర్లు కాకూడదు, డాక్టర్లు కాకూడదు అని కాదు, కండి. దాంతోపాటు అవకాశాలు చాలా ఉన్నాయి అంటున్నాను. కాబట్టి ప్రతిదాన్ని మీకు ఏది చేతనవుతుందో తెలుసుకునే కామన్ సెన్స్ అంటాం కదా, అది మీకే ఉండాలి. ఎవరో చెప్పి నువ్వు ఇదిగా, ఇంకోరు చెప్పి నువ్వు ఇదైతే బాగుంటుంది అంటే కాదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. కొంతవరకు అవసరం అది. కానీ ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా మనకు, నేను పెద్ద అయ్యాక ఇది కావాలి అని ఉంటుంది చూడండి. ఆ గోల్ ఇప్పటి నుంచే పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి విషయంలో కూడా మన టార్గెట్ను పోల్చుకుంటుంటాం మనం. దాని ద్వారా మనం ఎక్కువ సాధించగలం అని నా నమ్మకం. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్.